హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు నిజామాబాద్కి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. స్టార్ట్ అయ్యేసరికి అయితే లేట్ అయిపోయిందనమాట. ఫస్ట్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, మేము నిజామాబాద్కి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఓకే, ఇంటికి వెళ్ళిపోదామా? ఇంకొద్దిసేపు అయితే నిజామాబాద్ మా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. మా మమ్మీ వాళ్ళైతే వినాయక్ నగర్లో ఉంటారు. సో వెళ్తున్నాం. ఆల్రెడీ మా సిస్టర్ అండ్ అత్తమ్మ వెళ్ళారు. తినురా మటన్, చికెన్, సంగీత వేసిన చికెన్, పూరీలేవి అయిపోయినాయి. పూరీలు, బగారా రైస్, నిమ్మకాయలు కట్ చేయాలి. బాగుందా? ఎవరు చేసారు? పిన్నా. హాయ్, మేమైతే పూరీలు చేసుకుంటున్నాము. ఇది గోధుమ పిండి, దీంట్లో వాటర్ అంటే లిక్విడ్ లాగా వేసి కొంచెం రైస్ ఫ్లోర్ వేయాలి. దీంట్లోనే ఇలాచి పౌడర్ అన్నమాట పైనుంచి. ఇది పూర్ణం, ఇది చూపించు. ఇది పూర్ణం. జస్ట్ ఇది తీసుకొని దాంట్లో డిప్ చేసి ఆయిల్లో వేసేయడమే. మంచిగా వస్తాయి, చూపిస్తా ఆగండి. ఇట్లా చేసుకోవాలి. ఇలా డిప్ చేసి అందులో వేయాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తీసుకున్నాను. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకున్నాను. ఉండాలి స్పూను. ఇది దీంట్లో డిప్ చేయాలి. వేసి ఒక ప్లేట్ పెట్టాలంట. స్టీల్ ఇత్తడి. మా మమ్మీ అయితే ఇత్తడి పెట్టింది. పెద్దవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దాంట్లో ఈ బూరెలు అనమాట. గోధుమ పిండిగా, సో అందుకే కొంచెం ఇట్లా వచ్చినాయి అనమాట. ఇది మా చెల్లికి, ఇది నాకు. ఇది దోండల పండుగ అనమాట. ఆడపిల్లలు అంటే మ్యారేజ్ అయిపోయిన అమ్మాయిలకు అమ్మ వాళ్ళు వేసి పెట్టాలి. శారీ అంటే ఏదైనా స్వీట్ ఐటము, దానికి తగ్గ మనీ. ఇక అబ్బాయిలకైతే అంటే హస్బెండ్స్కి ఒక టవల్స్ అనమాట, ఒక 2 టవల్స్ అంతే. ఇది ఫెస్టివల్ అనమాట. సో అదే సెలబ్రేషన్ కోసం మా మమ్మీ అయితే పిలిచిందనమాట. మా చెల్లి మ్యారేజ్ కూడా రీసెంట్గా అయిపోయింది కాబట్టి సో మా చెల్లికి నాకు కలిపి పెడుతుంది. మంచిగా ఇత్తడి ప్లేట్ తీసుకొచ్చింది. అదైతే చాలా స్ట్రాంగ్ ఉంది. మా వాళ్ళు అయితే ఆగమంటే ఆగలేదు. ముందే పప్పు ఉడకబెట్టేసి గోధుమ పిండి అయితే నానబెట్టేసారు అనమాట. సో అందుకే ఆ బూరెలు కొంచెం గోధుమ పిండితో చేసినాం కాబట్టి అట్లా వచ్చినాయి అనమాట. మనం ఇప్పుడు దోశల పిండి అంటే పప్పు, మినప్పప్పు, బియ్యం అట్లా పెట్టుకుంటాం కదా దోశల కోసం, వాటితోనైతే పర్ఫెక్ట్ షేప్లో కరెక్ట్గా వస్తాయి అనమాట. సో గోధుమ పిండి అయ్యేసరికి కొంచెం అతుక్కపోయినట్టు వచ్చినాయి. ఏం అనుకోకండి ప్లీజ్. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మొక్కు పిస పిస వేయకు. ఏంది ఇంకా మస్తున్నది టైము. మొక్కు వెనకది చూడు. మొక్కు 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 మస్తున్నది. ఇంకా మస్తు మంది ఉన్నారు. పిస పిస వేయకు. మొక్కు ఇంకా మస్తు అంతా అదే ఉంటుంది నీకు. ఏందనుకోటి నువ్వు. క్యాండిల్ మొక్కు, క్యాండిల్ మొక్కు, క్యాండిల్ మొక్కు. మొక్కనా మొక్క. వందేళ్ళు బతుకు మంచిగా, ఎక్కువ సంపాదించు. నిజామాబాద్ ఇల్లు కట్టు. 2 ఫ్లోర్లు, కింద ఫ్లోర్లో మేముంటా, పైన ఫ్లోర్లు బాగు. మళ్ళా పోయింది. డాడీ నేను తీస్తాగు. ఇడిందిరా, ఇగో ఇక బయట ఉంది. ఇడరా అది చెల్లెమ్మది. ఈడున్నాయి కదా. ఆమె గెట్టకుండా కానీ ఆమెతో పెట్టించుకోండి.
ఆగో ఆగో ఆమె మొత్తం మూసుకుంటుంది. చాలు 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 మంచి ఇట్లా కూర్చుందమ్మా. ఆగో బొట్లు చూడు. అమ్మమ్మ అందరినీ వీడియో తీసుకురావు. నీ బట్టలేమ్మా, నీ బట్టలు కూడా పెట్టుకో. అవి ఇట్లా అట్లా పెట్టుకో. కూర్చో పప్పాయ. తినండి నోట్లో పెట్టుకోండి ఒకరికొకరు. అది బాత్రూమ్ బాబాయ్ లేడు కదా అని. దేవా ఇవి అయితే మంచిగా రాసి పెట్టుకుంటే అత్తమ్మకి ఇయ్యవి. ఇత్తది కానీ మీరు తినొద్దు. వీళ్ళకి లేదో వడగొడుతూ ఉంటే మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే అంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది, 2 అవుతుంది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా అత్తమ్మ వాళ్ళని కూడా మాతోనే తీసుకెళ్తున్నాం. మేము వెళ్ళే దారిలోనే కాబట్టి వాళ్ళని డ్రాప్ చేసి వెళ్దామని చెప్పేసి వాళ్ళని కూడా మాతోనే తీసుకెళ్తున్నాం అనమాట. ఎండ మండిపోతుంది. మా వాళ్ళైతే ఐస్ క్రీమ్ వేసుకోమని ఏడుస్తున్నాం. సంగతి ఐస్ క్రీమ్స్ వాడి కప్పు ఇగో కన్నా ఇగో అత్తమ్మ ఒకటి. క్యాండీకి వేరే తెస్తుందా? మ్యాంగో అంటనా క్యాండీకి? పాపం మా సార్ అయితే తినలేదనమాట. మా అందరికి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చిండు. అసలు దారుణంగా ఉంది. అసలు మా ఫేసెస్ చూడండి ఎట్లా అయిపోయినాయి, వాడిపోయినాయి. మా మధ్యలో మేము ఇంటికి వెళ్ళేసరికి రెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి అసలు ఫుల్ వర్షం పడుతుంది. ఓ ఫుల్ అయింది వర్షం, ఫుల్ పడుతుంది. ఇంకా మేమైతే స్నాక్స్ తినేసి స్టార్ట్ అవుదామంటే మా అత్తమ్మ వాళ్ళు బతిలాడుతూ ఉండండి, మార్నింగ్ వెళ్దురు, తొందరగా వెళ్దురు అని. లేదత్తమ్మ వెళ్ళాలి, ఇంకా ఆయనకు కూడా పని ఉందని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. బాయ్. చూడండి తిప్పాపూర్లో మార్కెట్ జరుగుతుంది. ఇంకా మేమైతే ఇంకా మధ్యలో ఆగి మళ్ళీ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ పిల్లలకు ఆకలి ఇస్తుందని చెప్పేసి వాళ్ళు అటుకులు తినలేదు, షాప్లో అవి తిన్నారనమాట. సో ఆకలి అంటే వాళ్ళ కోసం ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. ఎగ్ బజ్జీ అయితే చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, నాకు నచ్చింది. ఇంకా అవే తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. ఇదేదో స్వీట్ తెచ్చింది మా సార్.